ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి లేవీకాండం 10వ అధ్యాయం 2వ వచనం ధ్యానించుకున్నాం. ఇదిగో దాంట్లో ఎలా ఉంటుంది: యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిన వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. చూసారా, ఇక్కడ ఎవరు కాలిపోయారు అంటే వీళ్ళు అహరోను కుమారులైన నాదాబు, అబీహు. ఎందుకు కాలిపోయారు అంటే వీళ్ళు దేవుని సన్నిధిలోకి అగ్నిని తీసుకొచ్చారు. ఇది ఇంతకు ముందు అధ్యాయంలో మనం చూసాం. దేవుని సన్నిధిలోంచి అగ్ని బయలుదేరి బలిపీఠం మీద ఉన్న బలి పశువుని తగలబెట్టిందని చూసాం. అయితే ఈసారి వీళ్ళు అగ్నిని తెచ్చారు. అది దేవుని సన్నిధి నుంచి వచ్చింది కదా, అదే అపవిత్రమైంది. దేవుడు వద్దు అని చెప్పాడు, అయినా వాళ్ళు పనిచేశారు. ఇదిగో ఇక్కడ నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటగా ఈ నాదాబు, అబీహుల గురించి చూసినప్పుడు ఇదిగో వీళ్ళిద్దరూ కూడా దేవుని కార్యాలను కళ్ళారా చూశారు. దేవుడు ఐగుప్తు నుంచి వారిని విడిపించడం చూశారు. దేవుడు తమ మధ్య అద్భుత కార్యాలు చేయడం చూశారు. దేవుడు సీనాయి పర్వతం మీద వీళ్ళతో మాట్లాడినప్పుడు అక్కడ 70 మందిగా వెళ్ళిన పెద్దల సమూహంలో వీళ్ళు ఉన్నారు. ఇదిగో దేవుని ఇంత సన్నిహితంగా ఎరిగి వీళ్ళు దేవుడు చెయ్యొద్దు అని పని చేశారు. దీనిలో ఖచ్చితంగా గర్వం ఉండొచ్చు, విసుగు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ తప్పకుండా దేవునికి విధేయత లేనిదే ఎందు. అందుని బట్టే వీళ్ళు తమ జీవితంలో నాశనం చూశారు. ఇక రెండోదిగా మీరు ఇక్కడ చూస్తే వీళ్ళు అగ్నిని తీసుకొచ్చారు. ఇదిగో అగ్ని ఆత్మకు సూచనగా ఉందన్నాం కదా, వీళ్ళు ఆత్మతో నడిపించబడాలని కోరుకున్నారు. ఇది ఈ రోజులో మనం చూస్తే దేవుని ఆత్మ అల్లరికత్త కాదు, సమాధానకర్త అని మనం చూస్తున్నాం కదా. అయితే ఈరోజు పడగొట్టే ఆత్మలు వస్తాయి. ఇదిగో దేవుని ఆత్మ నిలబెట్టేది కానీ పడగొట్టేది కాదు. దేవుని ఆత్మ అల్లరితో కేకలు వేయించేది కాదు. దేవుని ఆత్మ నిశ్శబ్దాన్ని, అదేవిధంగా శాంతిని తీసుకొచ్చేది. ఇదిగో అలలు లేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చి షలోమ్ అన్నప్పుడు గాలి, అదేవిధంగా నీరు, సముద్రం అంతా నెమ్మలబడినది. కానీ ఈరోజు సంఘాలు అలాంటి అగ్నిని చూడడం లేదు, అలాంటి దేవుని ఆత్మను చూడడం లేదు, కానీ వేరొక అన్యాత్మను చూస్తాం. అయితే దేవుడు అంటున్నాడు, నా ఆత్మను కాక వేరొక ఆత్మ చేత మీరు లీడ్ చేయబడితే అది ఖచ్చితంగా అన్యమైందే. దాన్ని బట్టి మీరు నాశనాన్ని చూస్తాను తెలియజేస్తాను. ఇక చివరిగా చూస్తే వీళ్ళు దేవుని బాధ్యతను క్రమంగా చేయలేదు. అవును, దేవుడు వీళ్ళకి గొప్ప బాధ్యత అప్పగించారు. దేవుడు వీళ్ళకి గొప్ప ఆధిక్యతనిచ్చారు. అయితే దగ్గర నుంచి చూసుకునే వీళ్ళు ఆ విధమైన ఆధిక్యతను పొందుకోలేకపోయారు. కొద్ది కాలంలోనే వీళ్ళు నశించిపోయారు. అవును, ఒక్కోసారి మనం దేవుని దగ్గరగా ఉంటాం అనుకుంటాం, కానీ దేవునికి అవిధేయులుగా మనం నడుస్తూ ఉంటే ఏదో రోజు హఠాత్తుగా మనం కూడా నాదాబు, అబీహులనే ఇదిగో నాశనం అయిపోయే వరకు ఉంటాం. అందుకనే దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తున్న ప్రకారం నడుచుకోవాలి. ఏ విధమైన అన్యాత్మకు మనలో ఏ విధంగానూ చోటు ఇవ్వకూడదు. అదే విషయాన్ని దేవుడికి మనం తెలియజేస్తాం. మరి ఈ విషయంలో జ్ఞాపకం పెట్టుకున్నావా? చిన్న ప్రార్థన. పరలోకమందు తండ్రి, ఇది నన్ను ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు. దేవ, నాదాబు, అబీహుల దేవతండి అన్యాజ్ఞ తెచ్చేదండి నీ సన్నిధిలో నాశనం అయిపోయిన దేవతండి. ఆ విధంగా దేవతండి నీ ఆత్మను గాక ఏ విధమైన దేవతని అపవిత్ర ఆత్మ దేవతని మాలోకి తెచ్చుకుని దేవతని మమ్మల్ని మేము నాశనం చేసుకునే వారికి కాక దేవతని నీ పరిశుద్ధ ఆత్మ దేవతని మాలో కలిగి నీ కార్యాలు చేయనట్లుగా దేవతని నీ మార్గంలో నచ్చినట్లు మాకు ఒకరికి సహాయం చేయని వేడుకుంటున్నాను. నా ప్రభుని ప్రియరక్షకు నజరేయుడైన యేసుక్రీస్తు ఈ చిన్న ప్రార్థన వేడుకుని పొందుకుని నేస్తున్నాను. పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.